రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తీయబోతున్న మూవీ స్పిరిట్. ఇందులో నటించాల్సిన దీపికాను తన అతి వల్ల సందీప్ రెడ్డి పక్కన పెట్టాడు. తృప్తి దిమ్రిని తీసుకున్నాడు. ఈ ప్రాసెస్లో తను కథని లీక్ చేయడం, తన పిఆర్ టీం డర్టీ గేమ్స్ ఆడడంతో సందీప్ రెడ్డి ఫైర్ అయ్యాడు. ఇదంతా గడిచిన ఎపిసోడ్. ఇప్పుడు కొత్త ఎపిసోడ్ ఏంటంటే కథ లీకులతో స్పిరిట్ మూవీకి ఎంత డ్యామేజ్ జరిగింది. సందీప్ రెడ్డి వంగ చెప్పడానికైతే కథ మొత్తం లీక్ చేసినా తనకు ఫరక్ పడదని అన్నాడు. సో తనకి ఫరక్ పడకపోవచ్చు, కానీ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కథ బయటకు వస్తే దానివల్ల ఏదైనా డ్యామేజ్ జరిగితే ప్రభాస్ కష్టం వృధా అవుతోంది. అక్కడే రెబల్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే స్పిరిట్ విషయంలో ఎంత డ్యామేజ్ జరిగింది, సందీప్ రెడ్డి వంగ ఎంతవరకు డ్యామేజ్ని రిపేర్ చేస్తున్నాడు, టేక్ ఎ లుక్. స్పిరిట్ మూవీలో నటించడం ఇష్టం లేకపోతే వదిలేయాలి. సందీప్ రెడ్డికి దీపికా పదుకునే చెప్పిన రెమ్యునరేషన్ కండిషన్లు నచ్చకే తనని పక్కన పెట్టి తృప్తి దిమ్రిని తీసుకున్నాడు. దీపికకి 28 కోట్లు ఇచ్చి 15% ప్రాఫిట్లో వాటా ఇచ్చే కంటే తృప్తి దిమ్రికి 6 కోట్లు ఇస్తే సరిపోతుందన్న సందీప్ ఆలోచన నెగ్గింది. టీ సిరీస్ సంస్థతో పాటు ప్రభాస్ కూడా హీరోయిన్ సెలక్షన్ విషయంలో పూర్తి స్వేచ్ఛను సందీప్ రెడ్డి వంగాకే ఇచ్చాడు. ఇక్కడే ఈగో దెబ్బతిందో లేదంటే తనకంటే తృప్తి దిమ్రి బెటర్ అనే అభిప్రాయం కలిగేలా సందీప్ రెడ్డి వంగ నిర్ణయం తనకి మంట పెట్టిందో కానీ దీపికకి అదే నచ్చనట్టుంది. దీంతో తన పిఆర్ టీంకి తను కథని పాత్రని లీక్ చేసిందన్నారు. తను లీక్ చేయకపోతే తన పిఆర్ టీం అలా ఎలా స్పిరిట్ మూవీలో హీరోయిన్ పాత్ర బోల్డ్గా ఉంటుందని, ఇది ఏ రేటెడ్ మూవీ అన్న ప్రచారం చేస్తుంది. ఇది నచ్చకే సందీప్ రెడ్డి వంగ తన కథని లీక్ చేస్తావా అంటూ పరోక్షంగా దీపికా పదుకునే మీద ఫైర్ అయ్యాడు. ట్వీట్తో తూటా పీల్చాడు. విచిత్రం ఏంటంటే ఇలాంటి టైంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ రీసెంట్గా మదర్ అయిన వాళ్ళు 8 గంటలు పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళది స్పెషల్ కేసు కావచ్చు, దీపికా మ్యాటర్ వ్యక్తిగతం కావచ్చంటూనే 6 గంటలే 10 గంటలు ఉండాలనే మ్యాటర్ని అంతా హైలైట్ చేస్తుంటే దానికి బ్రేక్ వేశాడు. ఇక్కడ దీపిక కొత్తగా తల్లైనందున తనకి 8 గంటలు కాకుండా 6 గంటలే వర్క్ అవర్స్ ఉండాలనటం వరకు ఓకే, కానీ తక్కువ పని గంటలకు తక్కువ తీసుకుంటుందా? 20 కోట్లు తీసుకునే తను 28 కోట్లు అడగటమే కాకుండా ప్రాఫిట్స్లో 15% అడిగిందట. అదే అసలు సమస్య. సరే, అది కూడా ఒకరికి ఒకరు నచ్చకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి. అలా కాకుండా కథని లీక్ చేయటం ఏంటి? ఏది ఏమైనా స్పిరిట్లో కొన్ని సీన్లు హీరోయిన్ పాత్ర లీక్ అయింది. దీంతో సందీప్ రెడ్డి వంగ కథలో మార్పులు చేస్తున్నాడా అంటే అస్సలు చేయట్లేదని తెలుస్తోంది. కాకపోతే బోల్డ్ సీన్స్ మాత్రం సరికొత్తగా ప్లాన్ చేస్తున్నాడట. ఒక హీరోయిన్ ప్లేస్లో ఇద్దరు ఉండేలా చిన్న మార్పు చేస్తున్నాడట. దీనికోసం మొత్తం కథంతా మార్చాల్సిన పని లేకుండా ఒకే ఒక చిన్న మార్పు, ఒక హీరోయిన్ ప్లేస్లో ఇద్దరిని ప్లాన్ చేస్తున్నాడు. దీపిక చేసిన పనికి కథని మార్చడం ఎందుకు, ఒక సీన్ మారిస్తే చాలని సందీప్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.